ఏదైతే పశ్చిమాసియాలో ఈ విధమైన ఘటనలు జరుగుతున్నాయో, ఇరాన్ మీద ఇజ్రాయిల్ అమెరికా సంయుక్తంగా దాడులు చేస్తుంది. మరోవైపు ఇరాన్ వాళ్ళని తిప్పుకొట్టకుండా గల్ఫ్ వాళ్ళు ఎవరైతే హెల్ప్ చేస్తున్నారో వాళ్ళ మీద వాళ్ళ ప్రతాపం చూపించేలాగా చిన్న చిన్న డ్రోన్లతో సుమారుగా ఒక 5 కిలోల గ్రెనేడ్లు మోసుకెళ్లే డ్రోన్లతో వాళ్ళ ప్రతాపం మిత్ర దేశాలైన మిగతా ముస్లిం దేశాల మీద చూపిస్తున్నారు. ఇది ఎవరినంటే ఎవరికి కరవమంటే కప్ప కోపం, విడవమంటే పాము కోపం అన్నట్టుగా అలాంటి పరిస్థితిలో ఉన్న నేపథ్యంలో ఎవరి వైపు మాట్లాడాలి? ఈవెన్ ఉక్రెయిన్ రష్యాకి సంబంధించి కూడా, రష్యా మనకి చిరకాల మిత్రుడైనప్పటికి కూడా ఉక్రెయిన్కి సపోర్ట్ చేయలేదు, రష్యాకి సపోర్ట్ చేయలేదు, న్యూట్రల్గానే భారత్ వ్యవహరించింది. సో ఇటువంటి నేపథ్యంలో పశ్చిమాసియాపై మౌనం దేశానికే ముప్పంట. కాంగ్రెస్ సహా పలు విపక్షాల ఆందోళన. ఎందుకు ముప్పు? ఎవరు మంది ఎంటర్ అవ్వాలి? మరి పక్కన బంగ్లాదేశ్లో హిందువుల్ని ఓచకోత కోస్తున్నారు, రోజుకొక హిందువుల్ని చంపేస్తున్నారు, లేదంటే వార్తలకు వస్తున్నవి రోజుకొకటే కానీ చాలా జరుగుతున్నాయి, కొంతమంది మహిళలపై అత్యాచారం చేస్తున్నారని పక్క దేశం, పొరుగు దేశం బంగ్లాదేశ్ మీద ఇట్లా దాడులు జరుగుతూ మన దగ్గర ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర కూడా చాలామంది ధర్నా చేస్తే అప్పుడు మెదపని నోరు. అప్పుడు కూడా మోదీ గారు ఏమైనా రెస్పాండ్ అవ్వలేదు. ఎందుకంటే వాళ్ళ దేశ వ్యవహారం మనం జోక్యం చేసుకోకూడదు. ఇప్పటికే మాజీ ప్రధాని మన దగ్గర మనం తలదాచుకునే అవకాశం ఇచ్చామని ఇప్పటికే చాలా విమర్శిస్తున్న నేపథ్యంలో బంగ్లాదేశ్ ఈ విధంగా హసీనా గారిని మనం ఎప్పుడైతే మనం తలదాచుకోవడానికి ఛాన్స్ ఇచ్చామో వాళ్ళు ఇప్పటికే గురువుగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఎలాంటి వ్యాఖ్యలు చేస్తాం? చేయలేం. మరి అప్పుడెందుకు వీళ్ళు స్పందించలేదు? అంటే సవత్తలి ప్రేమ ఇదంతా. సో అక్కడ ఆ దాడులకు సంబంధించి స్పందించమని మోదీ మౌనం దేశానికి ప్రమాదకరం అని అప్పుడెందుకు అనలేదు? ఇప్పుడెందుకు అంటే కేవలం ఎటువంటి విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారో మీరు ఒక్కసారి ఇక్కడ అర్థం చేసుకోవాలి. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు భారత్ గడప వరకు చేరుతున్నా ప్రధాని మోదీ మౌనం వీడకపోవడం ఆందోళనకరమని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ గురువారం విమర్శించారు. ఇటువంటి క్లిష్ట సమయంలో దేశం తరపున ధైర్యంగా నిలబడి మాట్లాడగలిగే నాయకుడు కావాలని ఆయన వ్యాఖ్యానించారు. మరి మీరెందుకు మాట్లాడకూడదు? సరే, శ్రీలంక తీరంలో ఇరాన్ యుద్ధ నౌకను అమెరికా జలాంతర్గా ముంచేయడంతో యుద్ధం మన సరిహద్దు వరకు వచ్చింది. మన చమురు దిగుమతుల్లో 40% పైగా రవాణా జరిగే హర్మూజ్ జలసంధి మార్గంలో ఉద్రిక్తతలు పెరగడం ఆందోళనకరం. ఇవన్నీ మనకు తెలిసినవే. అంటే నేను ఇక్కడ ఎందుకు అంటున్నానంటే, పక్క దేశంలో జరిగినప్పుడు కానీ, పాకిస్తాన్ వాళ్ళు ఇలా చేస్తున్నప్పుడు కానీ ఎక్కడ కూడా భారత ముక్తకంఠంతో ప్రతిఘటించాలని భారత ప్రభుత్వానికి అండగా నిలబడే దాఖనాలు ఎక్కడ మనం చూడలేదు. పశ్చిమాసియాకు సంబంధించి ఇక్కడ ఎందుకంటే కాశ్మీర్లో, కేరళలో, తమిళనాడులో ఖమేనీ చనిపోయిన దానికి ప్రతిఘటనగా ఇక్కడ ఆయనకి సంతాపం తెలియజేస్తూ ఒక్కొక్క మహిళ చెలరేగిపోయిన గన్నబండి చంపేస్తా, ట్రంప్ను వేసేస్తా, నెతన్యాహును లేపేస్తా అని మాట్లాడారు. చూడండి, అదే పెహల్గాం ఘటన కానీ ఢిల్లీ బ్లాస్ట్ జరిగినప్పుడు ఒక్కరు మౌనం పాటించారా? సంబరాలు చేసుకున్నారు పైపెచ్చు. ఢిల్లీలో కూడా పాకిస్తాన్ ఎంబసీలో ఈ పెహల్గాం దాడి ఘటన తరువాత వాళ్ళు స్వీట్లు పంచుకున్నారంట వాళ్ళ దేశస్తులు, ఇక్కడ ఉండే అంబాసిడర్లు. అది కర్మ ఫాలోస్ ఇప్పుడు కొత్తగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న అంశం. సో ఇలాంటి సందర్భాల్లో ఎలా వ్యాఖ్యానించాలి, ఎలా చేయాలని వీళ్ళు మోదీ గారు చెప్తారంట. ముచ్చటగా మూడోసారి కూడా ప్రధాని మోదీయే కావాలని యావత్ భారత ప్రభుత్వం ఆయన గెలిపించుకుంటే మోదీ 3.0 నడుస్తున్న తరుణంలో ఈ విధమైన వ్యాఖ్యలు చేశారు. అది ఇక్కడ బీజేపీ కూడా ఏమీ తగ్గలేదు, విమర్శిస్తూనే ఉంది. ఇరాన్కు భారత్ మద్దతునివ్వాలని కాంగ్రెస్ కోరుకుంటోంది. మరి పక్కన పాకిస్తాన్కే సపోర్ట్ కదా మనం. సో పాకిస్తాన్కే సపోర్ట్ అయినప్పుడు ఎక్కడున్న ఖమేనీ, ఎందుకంటే ఆపరేషన్ సింధు టైంలో కానీ లేదంటే వేరే దాడుల సందర్భంలో కానీ ఇరాన్ ఖమేనీ పాకిస్తాన్కి మద్దతు ఇచ్చాడుగా, సపోర్ట్ ఇచ్చాడుగా. మరి అందుకు కదా మనం సపోర్టు ఇవ్వాల్సింది వాడికి. చూడండి, అంటే సేమ్ ఆలోచన. ఇరాన్కు భారత్ మద్దతు ఇవ్వాలని కాంగ్రెస్ కోరుకుంటోంది. సింపుల్. భాజపా అంటే మనం ఏదైతే అభిప్రాయపడుతున్నామో సగటు ఓటర్గా, సగటు ప్రేక్షకుడుగా, అదే ఇక్కడ భాజపా కూడా స్టేట్మెంట్ ఇచ్చింది. ఇప్పుడేం మాట్లాడతారు? పక్క దేశంలో జరిగినప్పుడు మాట్లాడరు, పాకిస్తాన్ వచ్చి ఓచకోత కోస్తున్నా మాట్లాడరు. ఇరాన్ పైన అమెరికా, ఇజ్రాయెల్ దాడి చేస్తే మాత్రం భారత్ మౌనం పాటిస్తుందంట. ఏమండి, వీళ్ళకి అసలు ఎవరు డైరెక్షన్ ఇస్తారు సార్? ఎవరు చెప్తారు సార్ మీరు ఇలా మాట్లాడండి, ఇలా చేయండి అని? నిజంగా వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. సో ఇలాగా